హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. తెలివైన లేడికూన. ఒకరోజు లేడికూన బాగా దాహంగా నీళ్లు తాగుదామని నది దగ్గరకు వెళ్ళింది. కాని నది చూస్తే ఏదో అనుమానం. ఎవన్నా నీళ్లలో దాక్కుంటున్నాడేమో అనుకుంది. నిజంగా అక్కడ మొసలి దాక్కుని ఉంది. తక్షణమే ఒక బుద్ధి తట్టింది. లేడికూన పెద్దగా అన్నది, చల్లటి నీళ్లు తాగుదామని ఉంది. కానీ నిజంగా చల్లగా ఉన్నాయో లేదో తెలీదే. కాలు పెట్టి చూస్తే బాగుండే. నీళ్లలో దాక్కున్న మొసలికి ఇది వింటే చాలా ఆనందం వేసింది. హాహా, ఇవాళ రాత్రికి లేడికూర దొరికిందిరా అని నోరూరుతూ ఎదురు చూసింది. కాని చురుకైన లేడికూన నీళ్లలో కాలు పెట్టలేదు. ఓ పుల్లను తీసుకుని నీళ్లలో ముంచింది. గుడుమున మొసలి ఆ పుల్లపై దూకేసింది. దానిని పట్టుకుని నీళ్లలోకి లాక్కెళ్ళింది. లేడికూన నవ్వింది. పిచ్చి మొసలి, అది నా కాలు కాదు, పుల్లే. ఆ తర్వాత వేరే ప్రదేశానికి వెళ్లి నీళ్లు చక్కగా తాగింది. మరుసటి రోజు లేడికూన మళ్లీ నదీ దగ్గరికి వచ్చింది. నీళ్లలో ఓ కర్ర దుంగ తేలుతూ కనిపించింది. అయితే అది నిజంగా కర్ర దుంగ లేక మొసలి దొంగ? ఆమెకు వెంటనే ఓ యుక్తి తట్టింది. ఇది నా నేస్తం కర్రదుంగ అనుకుంటా. అది అయితే నాతో మాట్లాడుతుంది. మొసలైతే నిశ్శబ్దమే. అంతే నీళ్లలోంచి గొప్ప గొంతు వినిపించింది. హాయ్ మిత్రమా, నేను నిజంగానే కర్రదుంగనే. లేడికూన పక్కాగా నవ్వింది. ఏమిటి మొసలి, కర్రదుంగలు ఎప్పుడైనా మాట్లాడతాయా అని చెప్పి అక్కడి నుంచి జిగేల్మంటూ పారిపోయింది. ఒకరోజు లేడికూన తన స్నేహితుడు ఏనుగుతో కలిసి నది దాటి వెళ్ళింది. అక్కడ చాలా పండ్లు, దుంపలు తింది. కడుపు నిండాక ఇంటికి వెళదామనుకుంది. ఏనుగు మాత్రం ఇంకా తింటూనే ఉంది. లేడికూన ఒంటరిగా నదికి వచ్చింది. అక్కడ మొసలి, దాని నేస్తాలు నీళ్లలో వేచి చూస్తూ ఉన్నాయి. ఏనుగు తోడు లేదు. మరి దాటి ఎట్లా పోతుంది? ఆమెకు మళ్లీ చమత్కారం తట్టింది. నది దగ్గరికి వెళ్లి మొసలిని పిలిచింది. మొసలి. మొసలి నోరు విప్పి, ఈసారి తప్పవు లేడికూనా, తినేస్తాను. ఇవాళ కాదు మొసలి, రాజుగారు నన్ను పంపించారు నదిలో ఎన్ని మొసళ్లున్నాయో లెక్క పెట్టమని. లెక్క ప్రకారం మీకు సరిపడే లేడికూనని పంపిస్తారట. వింటే మొసళ్ళు ఆనందంతో తికమక పడ్డాయి. అయితే ఎలా లెక్క పెడతావు? మీరు నది మొదటి కొన నుండి చివరి దాకా వరుసగా నిలబడండి. అప్పుడు నేను మీపై దూకుతూ లెక్క పెడతా. ఒక మొసలిని వదిలిపెడితే మీకు తినేందుకు తక్కువ లేడికొనలు వస్తారు అని ఒట్టు పెట్టింది కూడా. గజగజలాడుతూ అన్ని మొసళ్ళు వరుసగా నిలబడ్డాయి. లేడికొన మొదటి మొసలి మీదికి దూకింది. 1, తరువాత రెండోది, 2. అలానే దూకుతూ చివరికి మరో పక్కకి చేరి, మొత్తం ఎన్ని మొసళ్ళు? సరిగ్గా నదిని దాటేంతే అని నవ్వుతూ గట్టుమీదికి దూకేసి పారిపోయింది. మొసళ్ళు ఓదార్చుకుంటూ ఇలా అన్నాయి, ఇదేమి లెక్క? లెక్క పెట్టించుకున్నాం కానీ దొరికినది మాత్రం లేనే లేదు. మరిన్ని కథల కోసం మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.